అందరికీ నమస్కారం. నేను మీ దేవి యాటిట్యూడ్ లవర్ 35వ భాగం. రచయిత మోక్ష గారు. ఇన్నాళ్ళకి మళ్ళీ అమ్మనాన్నని అన్నయ్య వదినల్ని చూడటానికి వెళ్తున్నానన్న సంతోషంలో అర్జున్ అన్నీ ఇక్కడే ఉన్నాయి, మీరు వడ్డించేసుకోండి, నేను మన ప్యాకింగ్ చేస్తాను అని అంటూ వాళ్ళ గదికి వెళ్తూ ఉన్న మధుని చూసి చిన్నగా నిట్టూర్చాడు అర్జున్. నేను వచ్చేసిన దగ్గర నుంచి మా అన్నయ్య వాళ్ళ పిల్లాడు ఒకటే ఏడుపంట. రాత్రులు నా దగ్గర పడుకునేవాడేమో, అసలు వాళ్ళ అమ్మని ఇప్పుడు పడుకోనివ్వట్లేదంట. ఇందాకే మా వదిన చేసి చెప్పింది. పెరట్లో గుమ్మానికి ఎదురు బెదురుగా కూర్చొని సన్నజాజులు మాల కడుతున్న మధు సతితో చెప్పింది. నాకైతే మా వాళ్ళు ఊర్లోనే కావాల్సినప్పుడు ఎప్పుడైనా వెళ్తున్నాను. నువ్వైతే అసలు వచ్చిన దగ్గర నుంచి సరిగ్గా ఫోన్లో మాట్లాడేది కూడా లేదు కదా, మరి నీకు వాళ్ళు గుర్తు రావట్లేదా అక్క అని అంది సత్య. బాగా గుర్తుకొస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం చామదుంపల కూర తింటూ ఉంటే మా చైతు అన్నయ్యే గుర్తుకొచ్చాడు నాకు. ఆ కర్రీ ఎస్పెషల్లీ నేను చేసిందైతే చాలా ఇష్టం మా అన్నయ్యకి. ఇందాక మా చిన్నదినికి ఎలా ఉందో మా పెద్దదిని అడగడం మర్చిపోయాను. నిన్ను అడిగితే ఈరోజు స్కానింగ్ తీస్తామన్నారంట. ఆ సంగతి అడిగేలోపే పెట్టేసింది ఫోన్ మా పెద్ద వదిన అని అంటూ బేలగా అంది మధు. కిచెన్లో సాయంత్రానికి వంట పని చూసుకుంటూనే కోడళ్ళిద్దరి మాటలు మీద చెవి వేసి ఉంచిన లలిత పొయ్యి మీద పొంగుతున్న సాంబార్లా ఆవిడ కోపంతో పొంగిపోతూ ఆవిడ ఒంట్లో రక్తంలాగే మరుగుతున్న నూనెలో తిరగబాత వేసి మధ్యాహ్నం 2 గంటలకు మొదలుపెట్టిన ఫోన్ అమ్మ నాన్న అన్నయ్య అని సాయంత్రం 5 గంటల వరకు మాట్లాడుతూనే ఉంది. సరిగ్గా మాట్లాడనే లేదంట. ఆవిడ గారికి ఈవిడ సపోర్ట్ మళ్ళీ మీ వాళ్ళు గుర్తు రావట్లేదా అక్క అని. ప్రపంచంలో వీళ్ళిద్దరే పెళ్లి చేసుకొని కాపురాలకు వచ్చినట్టు, అయినా ఇలాంటి వాళ్ళు వచ్చినందుకు నేను తలబాదుకోవాలి, అంతా నా కర్మ. లలిత గారు రుసరుసలు ఆ తాలింపు చిటపటల్లో కలిసిపోయాయి పాపం. అయినా ఈ బాధ ఇంకా 2 డేస్ సత్య. ఎల్లుండి హైదరాబాద్ వెళ్తాం, బట్టలు సర్దు అన్నారు ఆయన అంది మధు. తను కట్టిన దండ తన జడకి సరిపోయిందో లేదో సైజ్ చూసుకుంటూ. ఆ మాట విన్న లలిత గారి కోపం ఇంకా అందలం తాకేసింది. బాధంట బాధ. ఇక్కడేదో అత్తగారు ఆడపడుచు కలిసి ఈవిడిని వేధిస్తున్నట్టు అని ఉప్పు చూసిన సాంబార్ గరిటెని ఆ గ్లాస్ క్యాబిన్కి ఒక్కసారి విదిలించి కొట్టి దాన్ని ఆ సాంబార్లోకే విసిరి, మధు ఇదేమీ మీ ఊరు కాదు, అలా హస్బెండ్ని పేరు పెట్టి పిలవడానికి బావా అని పిలువు, లేదా ఏవండి అను, అంతేకాని అలా గుమ్మంలో కూర్చొని అర్జున్ గిర్జున్ అని అంటే వినేవాళ్ళు నోర్లు నొక్కుంటారు అని ఆవిడ పెట్టిన తాలింపంతా ఘాటుగా చెప్పింది ఆవిడ. భావన తెలుగు భాషలో నాకు నచ్చని 2 పదాలు, ఒకటి బావ, 2 కోవా అని అంది మధు. బల్లున నవ్వింది సత్య. మధు సత్యని చూసి చిన్న చిరునవ్వు బదులుగా నవ్వి, అయినా ఎవరో ఏదో అనుకుంటారని మనకు నచ్చినట్టు బతకడం మానేస్తావా ఏంటి అంది మధు. అయితే మీ ఇష్టం వచ్చినట్టు ఏడవండి అని కోపంగా కిచెన్ నుంచి హాల్లోకి వచ్చేసి టీవీ ఆన్ చేసి పెట్టుకున్నారు లలిత గారు. ముగ్గురికి సరిపడా 3 దండలు గుప్పిన తర్వాత ఇద్దరు చెరొకటి తల్లో తురుముకొని మూడోది తీసుకుని వెళ్ళి అత్తగారి బడిలో వేశారు. నాకెందుకు, మీరు పెట్టుకోపోయారా అన్నారు ఆవిడ. ఉన్నదంతా ఒక్కరే పెట్టుకోవడం కంటే ఉన్న దాంట్లోనే అందరూ సర్ది పెట్టుకోవడమే నాకు అలవాటు. ఎంత ఆస్తి ఉన్నా కష్టాలకి బాధలకైతే నాకు కొదవలేదు. అవన్నీ భరించి వచ్చిన దాన్నే నేను అని అంది మధు. ఆ మాటలు లల్లి అత్త మనసుని కాస్త కరిగించిన ఇంకా ఎక్కడో అత్తగారన్న అహంకారం తన మనసుని కప్పేయడంతో ఆ మాటలు విననట్టే మొహాన్ని పక్కకు పెట్టుకుని టీవీ సీరియల్లో పడిపోయింది లలిత. పొలం పని మీద వెళ్ళిన అర్జున్ ఇంటికి రావడంతోనే ఫ్రెష్ అవుదామని అనుకుని భుజాన వేసుకొని వాష్రూమ్లోకని వెళ్ళిన అర్జున్ వెళ్ళిన కాసేపటికే మధు అని అంటూ పెద్దగా 2 కేకలు వేశాడు అర్జున్. మధు కదలకుండా అక్కడే కూర్చొని ఫోన్ స్క్రోల్ చేస్తూ ఏంటి అర్జున్ అంది. వేడి నీళ్ళు రావట్లేదన్నాడు. ఆ మాటకి లలిత గారు ఇన్వర్టర్ వంక చూసి పెద్దోడా కరెంట్ లేదన్నారు, టీవీ వస్తోంది అంది మధు. దానికి ఇన్వర్టర్ కనెక్షన్ ఉంది కానీ నాకు స్నానానికి వేడి నీళ్ళు పెట్టన్నాడు. అక్కడి నుంచే అరుస్తూ వెళ్ళి స్టవ్ మీద పెట్టు, చేసి వచ్చాడు కదా చిరాగ్గా ఉండుంటుంది అన్నారు లలిత గారు. ఆవిడికి తల ఊపి చిన్న కళాయిలో వాటర్ వేసి స్టవ్ మీద పెట్టింది మధు. అవి మరుగుతూ ఉండేసరికి క్లాత్ని కళాయికి చుట్టి పట్టుకుని వెళ్తున్న మధుకి గుమ్మం దగ్గరున్న డోర్ మ్యాట్ కాలికి తగిలి ముందుకు తూలి పడబోయిన మధు చేతిలో కళాయి వదిలేసి మరిగిన నీళ్లు కాళ్ళు మీద ఒలకబోసుకుంది మధు. అమ్మా అని అంటూ మధు అరిచిన ఆ అరుపులకి తను అటు అర్జున్ ఇటు లలిత గారు కంగారు పడిపోతూ వచ్చేశారు తన దగ్గరికి. చేతిలో గిన్నెని వదిలేసి నేల మీద అలాగే చతికిల పడిపోయింది మధు. మరుగుతున్న ఆ వేడివేడి నీళ్లు మధు కుడికాలి అరికాలి మొత్తం కాలిపోయి పప్పు కట్టేసింది. మధు ఆ చెమ్మలోనే కింద కూర్చొని మధు అరికాలని చేతిలోకి తీసుకొని చూసుకోవాలి కదా మధు, ఇలా చేస్తే ఎలా అని అన్నాడు. కాలికి ఆ మ్యాట్ తగిలి అని అంటూ నొప్పిని తట్టుకోలేక మాట కూడా సరిగ్గా పెగలలేదు మధుకి.
మంటగా ఉందా? మధు భుజం మీద చెయ్యి వేసి సానుభూతిగా అడిగారు లలిత. లేదు, వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నొప్పిని పంటి కింద ఓర్చుకుంటూ చెప్పింది మధు. సత్య అమ్మమ్మగారి దగ్గర బర్ణాలు ఉంటుంది పట్టుకో అని అంటూ తనను పంపించారు ఆవిడ. సత్య ఆవిడ మాట తలూపి వాళ్ళ ఇంటికి పరిగెత్తింది. తను వచ్చేలోపే అర్జున్ మధుని నెమ్మదిగా లేపి పట్టుకొని బెడ్రూమ్ వరకు నడిపించుకుంటూ వెళ్ళి తనని బెడ్ మీద కూర్చోబెట్టాడు. సత్య బర్ణాలు తీసుకొచ్చేలోపు లలిత మధు కాలికి కొబ్బరి నూనె రాశారు. పైకి వాళ్ళతో నొప్పి లేదని అబద్ధం చెప్పినా తన ప్రమేయం లేకుండా మధు కంటోంచి కారుతున్న ఆ కన్నీరే తను ఎంత బాధ భరిస్తుందో చెప్పకనే చెప్తున్నాయి. ఎక్కడో ఉన్న ఆ బర్ణాలు వెతికి పట్టుకొని అమ్మతో సహా ఇంటికి వచ్చింది. బూరెలుగా ఉబ్బిన ఆ మధు పాదాన్ని చూసి బాబోయ్ అని అంటూ గుండెలు బాదుకొని నీళ్లు కాచుకునే మిషన్ ఉంది కదమ్మా, నువ్వెందుకు పొయ్యి మీద నీళ్లు పెట్టావు అని అడిగారు ఆవిడ. కరెంటు పోయిందమ్మమ్మ, అందుకే స్టవ్ మీద నీళ్లు పెట్టాల్సి వచ్చింది భారంగా అంది మధు. అనవసరంగా తనని పంపించాను, నేను వెళ్ళినా సరిపోయేది, కాలెంత కందిపోయిందో అని అంటూ లలిత గారు కూడా బాధపడ్డారు. వెధవ కరెంటు ఇప్పుడే పోవాలా అని అన్నాడు అర్జున్. ఆ పెద్దావిడ ఏదో గుర్తొచ్చినట్టు కరెంట్ పోవడం ఏంటి లలిత, నేను ఇప్పుడే కదా చట్నీ మిక్సీకి పట్టి వస్తున్నాను అని అన్నారు ఆవిడ ఆశ్చర్యంగా లలితనే చూస్తూ. అవునా అని అంటూ కరెంటు పోలేదా? మరి ఇన్వర్టర్లో లైట్లు అయోమయంగా అంటున్న అర్జున్ని చూశారు లలిత గారు. ఆ మాటకి పవర్ సప్లై యూనిట్ దగ్గరికి వెళ్ళిన అర్జున్ అక్కడ మెయిన్ ఆఫ్ చేసి ఉండటం చూడగానే అతని నొసలు ముడిపడ్డాయి. మెయిన్ స్విచ్ ఆన్ చేసి వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి మెయిన్ ఆఫ్ చేసి ఉందన్నాడు. మెయినా? అదెవరు ఆఫ్ చేసి ఉంటారు అంది సత్య. పొద్దుటి నుంచి ఇంట్లో మీ ముగ్గురే కదా ఉన్నారు, అది కూడా తెలియలేదా అంటూ కోపంగా వాళ్ళ అమ్మని చూశాడు అర్జున్. అతని మాటల్లో అంతరార్థం అర్థమైన ఆవిడ సొంతం అనుకున్న తన కొడుకే తనని అవమానపడేసరికి తట్టుకోలేక గొంతు మెదపలేదు ఆవిడ. హెవీ కరెంట్ ఫ్లో అయితే ఎంఎన్సీ దానికి అదే ఆఫ్ అవుతుంది కదా, అదే అయి ఉంటుందిలే అర్జున్ అంది మధు. ఎందుకో ఆ సమాధానం అర్జున్ని తృప్తి పరచలేదు. అతని మెదడు ఏదో వెతుకుతోంది. అసలు అది ఎందుకు ఆఫ్ అయి ఉంటుంది? ఇదే ప్రశ్న అతని మదిలో మెదులుతూ ఉంది. అందరూ కూడా వెళ్ళిపోయిన తర్వాత అర్జున్ మధు పాదాన్ని తన చేతిలోకి తీసుకొని తన కళ్ళలోకే చూస్తూ మంటగా ఉందా అని అడిగాడు మధుని. చాలా మంటగా ఉంది అర్జున్ అని అంది మధు. కాలుతున్న నిప్పులో కాలు పెట్టినట్లుగా ఉంది నాకు అని అంది. అర్జున్ మధు పాదంపై గాలి ఊది తగ్గిపోతుందిలే అని అన్నాడు. మీరన్నారు కదా, నిజంగానే తగ్గిపోతుందిలే అని అంది మధు. తగ్గిపోతుందా? మధు ముక్కులాగి అతని గుండెలకు హత్తుకున్నాడు. మధు కూడా అర్జున్ చుట్టూ చేతులు వేసి గట్టిగా చుట్టేసుకుంది. ఒకరి బిగికవిల్లో ఒకరి లోకాన్ని మర్చిపోయి విహరిస్తూ ఉండగా అర్జున్ అని వినిపించిన అరుపుకి ఇద్దరు కూడా స్పృహలోకి వచ్చి గుమ్మం కేసి చూశారు. మీ డాడీ వచ్చే టైం అయింది, ఏంటా పనులు అని అంటూ రుసరుసలాడుతూ డోర్ దగ్గరికి లాగి వెళ్ళిపోయారు ఆవిడ. ఆ మర్నాడు ఒక 1 వీక్ ఆఫీస్కి రాకపోతే అక్కడ అంతా మీ ఇష్టాచారం చేస్తారా? సరే నేను రేపు వస్తున్నానని ఫోన్ మాట్లాడేసి మధు వంక చూశాడు అర్జున్. కాలే కదా, కాలింది అర్జున్, దట్స్ ఓకే, నేను మేనేజ్ చేసుకుంటాను అర్జున్ అని అంది మధు. అర్జున్ నిట్టూర్చి మధు పక్కన కూర్చొని తన కాలికి ఆయింట్మెంట్ని అప్లై చేస్తూ హైదరాబాద్ వెళ్ళాక నువ్వు మీ ఇంటికి వెళ్దూ గాని మధు, దెబ్బ మానిన తర్వాత వద్దు గాన్లే అని అన్నాడు. మరి మీరు అమాయకంగా అడిగింది మధు. నేను ఎలాగూ ఒక్కడనే కదా ఉండేది, అక్కడే ఏదో ఒకటి నేను మేనేజ్ చేసుకుంటానులే మధు, జాగ్రత్త అని ప్రేమగా మధు చెంప నిమురుతూ చెప్పాడు అర్జున్. యాక్చువల్లీ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ అని అంది మధు హ్యాపీగా. నేను మా వాళ్ళని బాగా మిస్ అవుతున్నాను అర్జున్, కానీ అస్తమానం అదే మాట అంటూ ఉంటే మీరు ఏమంటారో అని నేను అనకుండా పామ్గా ఉన్నాను అంతే అని అంది. అర్జున్ నవ్వి, వాళ్ళు నీ పేరెంట్స్, వాళ్ళని చూడడానికి నువ్వు వెళ్తుంటే నిన్ను రెస్ట్రిక్ట్ చేయడానికి నేనెవరిని అన్నాడు అర్జున్. నా హస్బెండ్. అర్జున్ మెడ చుట్టూ చేతులు చుట్టేసి ముక్కు మీద ముద్దు పెట్టుకుంది మధు. అర్జున్ మధుని దగ్గరికి లాక్కొని తన గుండెలపై పొదువుకొని కళ్ళు మూసుకున్నాడు. వేడి నీళ్ళలో వేసి ఉడకపెట్టినట్టు అయిపోయింది పాదం అంతా. రేపు ఇలాగే వాళ్ళ ఇంటికి వెళ్తే అది చూశాక అసలు తనను మళ్ళీ అత్తగారింటికి పంపిస్తారో లేదో. ఆ వేడి నీళ్ళేవో నా కాలు మీద పడినా సరిపోయేది కదా. టీవీ చూస్తూ తనలో తనే అనుకుంటున్న లలిత మాటలు విన్న రాహుల్ నోరు నొక్కుంటూ, మరీ అంత నంగనాచిలా మాట్లాడతావే, అసలు నా డౌట్ అంతా నీ మీదే, అర్ధాంతరంగా మెయిన్ స్విచ్ ఆఫ్ ఎందుకయ్యింది అని అన్నాడు రాహుల్ వాళ్ళ అమ్మ వంకే చూస్తూ. నువ్వొక్కడివి పక్కలో బలంలాగా నాకు అసలే ఆ మెయిన్ స్విచ్ అందుతుందా? క్వశ్చన్ ఒకటి మళ్ళీ అందులో రాహుల్ మీదకి విసిరడిగారు ఆవిడ. స్టూల్ వేసుకున్నావేమో, ఎవరికి తెలుసు అని ఒక కన్ను మూసి డిటెక్టివ్ లాగా ఆలోచిస్తూ చెప్పాడు రాహుల్. అలా మండుతున్న పుండు మీద కారం జల్లుతావేంట్రా? అసలు నేను సత్యనైనా తిడతాను, కానీ ఎప్పుడైనా మధుని తిట్టడం నువ్వు చూసావా అని అన్నారు లలిత. మనకి ఎవరి మీదైతే ఎక్కువగా ప్రేమ ఉంటే వాళ్ళని ఎక్కువ తిడతామంట మమ్మీ,
మరి నువ్వు అలాంటప్పుడు సత్యని మేనకోడలు కదా, అన్న కూతురు, ఆ ప్రేమతోనే తిడుతున్నావు. మరి వదిన్ని ఆడపడుచు కూతురు కదా, అందుకే అలా మెయిన్ ఆఫ్ చేయడం, కాళ్ళకి అడ్డంపడి డోర్ మ్యాట్లు పెట్టడం లాంటి పనులు చేస్తున్నావు అంతేనా అని అడిగాడు రాహుల్. సూదుల్లా గుచ్చుకున్న రాహుల్ మాటలు తట్టుకోలేక చెవులకు చేతులు అడ్డం పెట్టుకొని ఆవిడ అప్పుడే బయటకు వచ్చిన అర్జున్తో, పెద్దోడా చూడరా వీడు నన్ను విసిగిస్తున్నాడన్నారు ఆవిడ. రాహుల్ ఏంట్రా అని ఒక బేస్ వాయిస్తో అడిగి, ఇందాక నానమ్మ పిలిచింది ఏంటో చూడు అన్నాడు. నానమ్మ చెప్పిన పని కానీ ఇక మమ్మీ పని మిగిలింది అని కోపంగా తనని చూస్తున్న రాహుల్ చూపులకి లలిత గారు తట్టుకోలేక, అర్జున్ వీడేమంటున్నాడు తెలుసా, నేనే కావాలని ఆ మెయిన్ ఆఫ్ చేసి మధు పడేలా చేశానని అంటున్నాడురా. నిజం చెప్పు, నీ మనసులో కూడా అదే ఉందా అని అడిగారు లలిత గారు చిన్నపిల్లల. అర్జున్ ఆవిడ భుజాలు పట్టుకొని, ఏంటి మమ్మీ నువ్వు కూడా చిన్నపిల్లల అని అంటూ ఆవిడ్ని తప్పించుకొని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు అర్జున్. అర్జున్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అన్నని చూస్తూ, మమ్మీ నువ్వు ఫీల్ అవుతావని వాడు చెప్పట్లేదు కానీ వాడి మనసులోనూ ఇదే ఉంది, ఎందుకంటే అదే నిజం కాబట్టి. నీకు ఒక అడ్వైస్ ఇవ్వనా? కోడల్ని సాధించాలి అనుకునే రెగ్యులర్ అత్త టైపులా కాకుండా కొంచెం డిఫరెంట్గా మానవత్వం ఉన్న మనిషిలా బిహేవ్ చేయి అని అంటూ రాహుల్ అక్కడి నుంచి వెళ్తుంటే అతని మాటలకు కృంగిపోయిన లలిత గారు తన గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని కుక్కపట్టి ఏడ్చారు. మర్నాడు ఉదయం హైదరాబాద్ వెళ్ళడానికి అన్నీ సర్దుకున్న అర్జున్ మధుని లేపుదామని మధు చెంపను తడుముతుంటే బగబగ వండుతున్న నిప్పులు కొలిమిలా అనిపించింది అర్జున్కి. మధు మధు అంటూ కంగారుగా రెండు చెంపలు తడమగానే ఉలిక్కిపడి లేచిన మధు ఒళ్ళంతా పచ్చి పుండ్లా ఉండేసరికి, అర్జున్ నేను రాలేను, ఎలాగో వీకెండ్కి వస్తారు కదా అప్పుడు వస్తాను మీతోటి అంది మధు. మధు ఇంకా లేవలేదని లోపలికి వచ్చిన లలిత మంచం మీద నీరసంగా పడి ఉన్న మధుని చూసి, అర్జున్ ఏమైంది తనకి అని మధు దగ్గరికి వస్తూ అడిగారు. ఫీవర్గా ఉంది మమ్మీ, ఒళ్ళంతా కాలిపోతుందన్నాడు అర్జున్. అయ్యయ్యో అని మధు నుదురు తడిమి, చాలా జ్వరమే ఉందిరా తనకి, ఈ టైంలో జర్నీ చేస్తే బాగా అలసిపోతుందేమోరా తను అని అన్నారు లలిత గారు. నేను ఆఫీస్కి అర్జెంటుగా వెళ్ళాలి మధు, ప్లీజ్ ఎలాగోలా నా కోసం కొంచెం ఓపిక చేసుకొనిరా అని అన్నాడు అర్జున్. అర్జున్ ఫీవర్ తగ్గితే రేపు బస్సులో నేనే వచ్చేస్తాను, ఈరోజు మీరు వెళ్ళిపోండి, నేనైతే రాలేను అని అంది మధు అర్జున్ తోటి. నిస్సహాయంగా వాళ్ళ అమ్మని చూశాడు అర్జున్. రాలేను అని అంటుందో కదా, ఈ ఒక్కరోజుకి నేను చూసుకొని రేపు మీ ఆవిడ నీ దగ్గరికే పంపించేస్తానురా అన్నారు లలిత. ఇక్కడ ఇంతమంది ఉన్నారు, నాకేంటి అర్జున్ మీరు వెళ్ళండి అంది మధు కూడా. అయిష్టంగానే హైదరాబాద్ బయలుదేరాడు అర్జున్. ఊరు పొలిమేర దాటగానే రిషి కాల్ చేశాడు అర్జున్కి. ఎయిర్ పాడ్స్ కనెక్ట్ చేసి ఉండడంతో కార్ డ్రైవ్ చేస్తూనే కాల్ లిఫ్ట్ చేశాడు అర్జున్. అర్జున్ స్టార్ట్ అయ్యారా ఫోన్ లిఫ్ట్ చేయగానే అడిగాడు రిషి. అర్జున్ గట్టిగా నిట్టూర్చి అయ్యారా కాదు అయ్యాను అన్నాడు. మరి మధు ఉఫ్ నుదురొత్తుకుంటూ, నిన్నేమో వేడి నీళ్ళు కాలు మీద ఉక్కుంది, ఈరోజు ఫీవర్ రాలేనంటోంది అన్నాడు. ఓహ్ మధు ఇంకా ఏం చేయలేదా అనుకున్నాను, షీ స్టార్టెడ్ అని నవ్వి ఉంటాను అని ఫోన్ పెట్టేశాడు. రిషి పాజిటివ్గా రెస్పాండ్ అయ్యేసరికి అర్జున్ ప్రశాంతంగా ఊపిరి తీసుకొని హైదరాబాద్కి స్టార్ట్ అయ్యాడు. మెయిన్ ఎవరు ఆఫ్ చేశారు? మధు వెళ్ళి బట్టలు ఉతుకు. మధు ఇది సిటీ కాదు, నీకు నచ్చినట్టుగా నువ్వు ఉండడానికి అణిగి మణిగి ఉండాలిక్కడ. కొన్ని రోజుల క్రితం నుంచి లలిత మధుని అంటున్న మాటలన్నీ గుర్తుకు రాగానే కార్ని ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేశాడు అర్జున్. మనసులో ఏదో తెలియని అలజడి. నేను రావట్లేదు అని రిషికి మెసేజ్ సెండ్ చేసి కార్ని రివర్స్ పెట్టి తిరిగి ఇంటికే స్టార్ట్ అయ్యాడు అర్జున్. ఇలాంటి సిచ్యువేషన్లో మధుని ఒక్కదాన్ని వదిలి అసలు అలా ఎలా రాగలిగాను స్టూపిడ్ అర్జున్ అని తనను తాను తిట్టుకొని కారు ఇంటివైపుకి దూసుకుపోనిచ్చాడు. 104 ఫీవర్ ఎలా ఉందో ఏంటో, ఏమైనా తిన్నదో లేదో, అసలు ఎవరైనా తన గురించి పట్టించుకున్నారో లేదో, ఇలా మధు ఆలోచనలతో సతమతమవుతున్న అర్జున్ ఇంటికొచ్చి రాగానే పరుగులాంటి నడకతో లోపలికి వచ్చాడు అర్జున్. అత్తయ్య వద్దు ప్లీజ్, మధు మాట వద్దంటే ఎలా, చిలక చెప్పినట్టు చెప్పాను విన్నావా, భరించు లలిత గారి మాట. అర్జున్ గుండెల్లో బండరాయి పడ్డట్టు అయింది. అత్తయ్య నా వల్ల కాదు, వద్దు మధు బ్రతిమాలుతున్నట్టుగా. అంటే అంత ఈజీగా వదులుతానా నిన్ను, రా కర్కశంగా వినిపిస్తున్న లలిత మాటలు. కంగారుగా ఆ మాటలు వినిపిస్తున్న గడికేసి అడుగులు వేస్తూ వాళ్ళ గదిగుమ్మం దగ్గర చూశాడు. మధు రమ్మన్నానా కోపంగా మధుని దగ్గరికి లాక్కొని తన బలవంతంగా ఏదో తాగించి, ఇంకొకసారి ఫ్రిడ్జ్లో వాటర్ తాగు, ఈసారి గ్లాసుడు కాదు బాటిల్ కషాయం ఇస్తాను జాగ్రత్త అని అంటూ మధుకి ఒక వార్నింగ్ ఇచ్చి వెనక్కి తిరిగిన లలిత గారు గుమ్మానికి అడ్డంగా నిల్చున్న అర్జున్ని చూసి, పెద్దోడా ఏమైందిరా అప్పుడే వచ్చేసావు, ఏమైనా మర్చిపోయావా ఏంటి అని అన్నారు ఆవిడ. అది మధు కోసం నీళ్లు నవ్వుతున్న ఆవిడ చేతిలో ఉన్న గ్లాస్ని తీసుకొని ఏంటిది అని గ్లాస్ వాసన చూశాడు అర్జున్. ఘాటుగా తగిలిన మిరియాల వాసనకి ఆ గ్లాస్ని దూరం జరిపి, అంటే నిజంగా కషాయమేనా కదా అని అంటూ నాలుగు ఖర్చుకొని వాళ్ళ అమ్మని చూశాడు. అప్పటికే అతని మాటలు అందరార్థం గ్రహించిన ఆవిడ విరక్తిగా ఒక నవ్వు నవ్వి అక్కడి నుంచి వచ్చేశారు. అర్జున్ అన్న మాటలని దానికి లలిత గారు సఫర్ అయిందని పక్క నుండి చూసిన మధు అర్జున్ అంటూ హిస్టరిక్గా అరిచింది. ఆ అరుపుతో చూపు తిప్పిన అర్జున్ తల బాదుకుంటున్న మధుని చూసి,
డిడ్ ఐ డూ ఎనీథింగ్ రాంగ్ అన్నాడు. ఎవ్రీథింగ్ రాంగ్. అలా హర్ట్ చేశారు ఎలా మాట్లాడగలిగారు అర్జున్? కొని కోపంగా చూసి వెళ్ళి అత్తయ్యకి సారీ చెప్పండి అంది. మధు హెల్ప్లెస్గా చూశాడు అర్జున్. గో ఫోర్స్ చేసింది అతన్ని. తప్పక వాళ్ళ అమ్మని వెతుక్కుంటూ వెళ్ళాడు అర్జున్. స్నానం చేసి వచ్చిన గోపాల్ గారు, లలిత బయటికి వెళ్ళాలి, త్వరగా టిఫిన్ పెట్టు. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటూ పిలిచారు ఆవిడ్ని. అన్నీ అక్కడే ఉన్నాయి, మీరే వడ్డించుకోండి అని ఒక్క మాటలో చెప్పేసి పెరట్లో మొక్కల మధ్యలో ఉన్న చిన్న బల్ల మీద కూర్చున్నారు లలిత. ఏంటో ఎప్పుడు ఎలా ఉంటావో నీకే తెలియదు నసుగుతూ వడ్డించుకుంటున్న గోపాల్ గారిని చూసి డాడీ మమ్మీ ఎక్కడ అన్నారు. అంతకు ముందే బయలుదేరిన కొడుకు అంతలోనే ఇంటికి రావడంతో ఆశ్చర్యంగా చూస్తూ అర్జున్ నువ్వు హైదరాబాద్ వెళ్ళలేదా అని అడుగుతుంటే డాడీ ముందు మమ్మీ ఎక్కడో చెప్పండి అన్నాడు అర్జున్. కథ కొనసాగుతుంది. మరి లలిత గారిని అర్జున్ నిజంగానే అపార్థం చేసుకున్నాడా? లలిత గారు మంచివారేనా? తనేమీ కావాలని చెయ్యలేదా? మరి మధు, అర్జున్, లలిత వీళ్ళ ముగ్గురు మధ్య ఏం జరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.